ప్రీవియస్ క్లాస్ లో మనం డివిజన్ అల్గారిథం, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, అలాగే ఎగ్జాంపుల్స్ కూడా కవర్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 1.1 లో ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ ని కవర్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి యూజ్ యూక్లిడ్స్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 900 and 270. ఫస్ట్ సొల్యూషన్ తీసుకుంటే మనం ఫస్ట్ నార్మల్ డివిజన్ మెథడ్ లో చెక్ చేసుకుందాం. ఒకసారి 270 తో 900 ని డివైడ్ చేసి చూద్దాం. 270 ఇంటూ 4 టైమ్స్ చెక్ చేద్దాం. 3 టైమ్స్ చెక్ చేద్దాం. 3 టైమ్స్ అయితే 303 3721 326 810 వస్తుంది. 3 టైమ్స్ 810 వస్తుంది. ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేసి 90 రిమైండర్ గా వస్తుంది. ఇక్కడ ఈ 90తో మనం మళ్ళీ ఈ 270 డివైజర్ ఏదైతే ఉందో దీన్ని డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 90 ఇంటూ 3 టైమ్స్ ఎగ్జాక్ట్ గా 270 వస్తుంది. 90 3 టైమ్స్ 270. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకు 0 వస్తుంది. ఇలా మనం డివైడ్ చేసుకున్నప్పుడు మనకు ఫైనల్ గా వచ్చే డివైజర్ ఇక్కడ ఏదైతే ఉందో అదే మనకు హెచ్సిఎఫ్ గా తీసుకుంటాం ఈ మెథడ్ లో. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఆర్ ఇక్కడ డివిజర్ లాస్ట్ డివిజర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది 90. సో మనం ఇప్పుడు ప్రాబ్లమాటిక్ వేలో వీటిని రాసుకున్నట్లయితే A ఈక్వల్ టు 900 అండ్ B ఈక్వల్ టు 270. We know that division Euclid's division lemma A ఈక్వల్ టు BQ ప్లస్ R. ఇప్పుడు మనం A ఈక్వల్ టు BQ ప్లస్ R ఫామ్ లో రాసుకుందాం. ఇక్కడ కండిషన్ వచ్చేసి 0 is less than R ఈక్వల్ టు R is less than B. అంటే రిమైండర్ కంటే డివైజర్ అనేది ఎప్పుడు పెద్దగా ఉండాలి. సో ఇప్పుడు 270తో ఇప్పుడు A 900 కాబట్టి 900 ఈక్వల్ టు B ఇంటూ Q. 270 ఇంటూ ఇక్కడ Q మీన్స్ కోఎఫిషియంట్. ఫస్ట్ కోఎఫిషియంట్ ఏమొచ్చింది మనకు 3 వచ్చింది. 3 ప్లస్ ఇక్కడ మనకు రిమైండర్ ఫస్ట్ రిమైండర్ ఏమొచ్చింది 90 వచ్చింది కాబట్టి 90 రాస్తున్నా. సో మనకి ఇంకా రిమైండర్ అనేది 0 వచ్చేంత వరకు ఈ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకు 90 వచ్చింది కాబట్టి ఇంకా కండిషన్ అనేది అయిపోవాలి. సో బై అగైన్ అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే 270 ఉన్నదో ఈ డివైజర్ కి రిమైండర్ తో ఈ కండిషన్ అప్లై చేయాలి. సో 270 ఇక్కడ ఏ అనేది 270 అవుతుంది. రిమైండర్ వచ్చేసి డివిజర్ అవుతుంది. సో 90 ఇంటూ 3 టైమ్స్ ఇక్కడ మనకు వచ్చేసి 90ని 3 టైమ్స్ పోతుంది. 3 ప్లస్ ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో ఇక్కడ మనకు 0 ఎక్కడైతే రిమైండర్ వచ్చిందో ఇక్కడ ఫైనల్ గా వచ్చే డివైజర్ మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 are 270 is 90. So this is the first one answer. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేస్తే మనకి సేమ్ అలాగే 196 మరియు 38,220కి మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నార్మల్ గా డివైడ్ చేసి చూద్దాం. 38,220. సో 196 ఫస్ట్ ఈ 3 డిజిట్స్ కి చెక్ చేద్దాం. 196 1 టైం పోతుంది. ఇక్కడ మనకు 10 లో 6 పోతే 4 ప్లస్ 2 6. ఇక్కడ మనకు 7 ఉంటుంది. ఇంకా మళ్ళీ 10 తీసుకుంటే 1 ప్లస్ 7 8 6 అండ్ అలాగే ఇక్కడ 2 ఉంటుంది. 2 లోంచి ఒకటి పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా పైన 2 ఉంది 0 ఉంది కాబట్టి 2ని దించుకుందాం. ఇప్పుడు 196ని చెక్ చేస్తే మ్యాక్సిమం 9 టైమ్స్ చెక్ చేసి చూద్దాం. 9 6 జా 54, 9 9 జా 81 ప్లస్ 5 86, 9 1 జా 9, 9 ప్లస్ 8 70, 1764 వస్తుంది 9 టైమ్స్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ
సబ్ట్రాక్ట్ చూసుకుందాం. 10 - 4 6 + 2 8, ఇంకా 5 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ 10 తీసుకుంటే 9 వస్తుంది. ఇక్కడ 7 - 7 0 వస్తుంది, 0 వస్తుంది. సో ఇక్కడ 0తో మనకు పని లేదు. ఇంకా పైన మనకు 0 ఉంది కాబట్టి 0ని కూడా తెచ్చుకోవాలి. 196 ఇక్కడ 0 ఉంది కాబట్టి 6 5 మ్యాక్సిమం 5తో పోయే ఛాన్స్ ఉంది. 5తో చెక్ చేద్దాం. 6 5 30, 9 5 45 + 3 48, 5 1 5 + 4 9 980 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది. సో ఇక్కడ మనకి రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది, అంటే 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకు ఇక్కడ రిమైండర్ ఏమనేది ఇంకా నార్మల్ డివైజర్ తీసుకోకుండానే మనకు డైరెక్ట్గా 196తోనే వచ్చింది. సో ఇదే డివైజర్ని మనకి హెచ్సిఎఫ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ 196. సో దీన్నే మనం ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా A = BQ + R and condition is 0 is less than R is less than B. So here A is 38,200 220, B = 196. So 38,220 = 196 into Q means first coefficient 195. సో మనకి ఫస్ట్ టైం మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 0 ఇస్ ద రిమైండర్. సో ఇక్కడనే మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఫైనల్గా ఫస్ట్ వన్ హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 38,220 and 196 ఈజ్ 196. సో హెచ్సిఎఫ్ ఈజ్ 196. థర్డ్ వన్ వచ్చేసి 1,651 to 2,032. సో ఫస్ట్ మళ్ళీ చిన్నదానితో పెద్ద దాన్ని డివైడ్ చేసి చూసుకుందాం. కరెక్ట్గా 1 టైం పోతుంది. 1651 సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే 1 8 381. ఓకే, ఈ 381తో మళ్ళీ ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో ఆ డివైజర్ని డివైడ్ చేయాలి. 1651 381 4 టైమ్స్ చెక్ చేద్దాం. 4 8 4 32, 4 3 12, 12 3 15 24. సో 15 24 టైమ్స్ 15 24తో పోతుంది 4 టైమ్స్ అయితే. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే 7 2 127 వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ మనకి రిమైండర్ అనేది 0 రాలేదు. ఈ వచ్చిన రిమైండర్తో మళ్ళీ ఇక్కడ డివైజర్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. 127 అంటే ఇక్కడ డిజిట్ 1 ఉంది కాబట్టి 7 3తో చెక్ చేద్దాం. 7 3 21 and 3 2 6 and 2 8 3 1 3 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది. సో 127 3 టైమ్స్ అయితే 381 వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ అనేది 0 వస్తుంది. సో మనకి ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో అక్కడ ఉండే డివైజర్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఈజ్ 127. సో ఇక్కడ ఈ మెథడ్ ద్వారా మనకు తెలిసిపోయింది. ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే A = 2032 and B = 1651. So by Euclid division lemma A = BQ + R, where condition 0 is less than or equal to R is less than B. So here A = 2032, that equal to B means 51 1651 into coefficient, first coefficient means 1, plus here remainder is 381. So again by Euclid division lemma A means here 1651, B means 381. 1651 equal to 381 into 4 plus here remainder is 127. సో ఇక్కడ రిమైండర్ అనేది మనకి 0 అయితే రాలేదు. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. సో అగైన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అగైన్ అప్లై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో హియర్ apply Euclid division lemma to 381 and 127
So A equal to 381 equal to B means 127 into here coefficient means 3. So here we obtained a remainder 0. So here last one is the HCF. Therefore HCF of 1651 and 2032 is 127 is the answer. So this is the answer for first question. Second problem వచ్చేసి use division algorithm to show that any positive odd integer is of the form 6q plus 1, 6q plus 3 or 6q plus 5 where q is some integer. సో సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు లెక్క అర్థం ఏంటంటే ఏదైనా ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ని తీసుకున్నప్పుడు అది మనకు 6q plus 1 ఫామ్లో కానీ 6q plus 3 ఫామ్లో కానీ లేదా 6q plus 5 ఫామ్లో ఉంటుందని చూపించమన్నాడు. అలాగే q అనేది మనకు ఏదైనా ఒక ఇంటీజర్ అవుతుంది. సో సొల్యూషన్ లెట్ మనం చూపించాల్సిన పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ని మనం ఏ అనుకుందాం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని మెన్షన్ చేసినా కాబట్టి ఆడ్ ఇంటీజర్ అని రాస్తున్నాం. అండ్ b ఈక్వల్ టు స్మాల్ b ఈక్వల్ టు b మీన్స్ ఇక్కడ q కి కోఎఫిషియంట్ మాక్సిమం ఏదైతే ఉందో అదే వాల్యూని b గా తీసుకుంటాం. We know that by using Euclid division algorithm or division algorithm by division algorithm a equal to b into q plus r and the condition is 0 is less than or equal to r is less than b. So here we have to substitute the value of b in the given equation. So a equal to b means 6q plus r. అలాగే 0 is less than or equal to r is less than b means 6. అంటే r వాల్యూ అనేది మనకు 0తో పాటుగా 0 కంటే ఎక్కువగా 6 కంటే తక్కువగా ఉంటుంది. సో ఫర్ సమ్ ఇంటీజర్ ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్ ఏమేమి వస్తాయి మనకి ఆర్ ఈక్వల్ టు 0, 0, 1, 2, 3, 4, 5 అప్ టు 5 వరకు వస్తాయి మనకు. సో మనకు వచ్చే ఈ రిమైండర్స్ యూజ్ చేసుకొని ఆర్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏ ఈక్వల్ టు 6q ప్లస్ రిమైండర్ ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 6q ప్లస్ 0 అవుతుంది. అలాగే ఏ ఈక్వల్ టు 6q ప్లస్ ఆర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే a ఈక్వల్ టు 6q ప్లస్ 2, a ఈక్వల్ టు 6q ప్లస్ 3, a ఈక్వల్ టు 6q ప్లస్ 4, a ఈక్వల్ టు 6q ప్లస్ 5. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ పార్ట్ వరకు మనకు ఎగ్జాక్ట్గా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పార్ట్ మొత్తం కూడా ఈవెన్ ఇంటీజర్ అవుతాయి. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ రిమైండర్ అయితే ఏదైతే ఉందో మనకు ఇవి ఆడ్ లో ఉన్నాయి కాబట్టి ఇవి ఆడ్ ఇంటీజర్స్ అవుతున్నాయి. సో హియర్ a ఈక్వల్ టు 6q ప్లస్ 0 మీన్స్ 6q, కామా a ఈక్వల్ టు 6q ప్లస్ 2, కామా a ఈక్వల్ టు 6q ప్లస్ 4 ఆర్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్. అండ్ అలాగే a ఈక్వల్ టు 6q ప్లస్ 1, కామా a ఈక్వల్ టు 6q ప్లస్ 3, కామా a ఈక్వల్ టు 6q ప్లస్ 5 ఆర్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. సో మనం చెక్ చేసుకుంటే ఇవి ఆడ్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆడ్ ఇంటీజర్స్ అవుతాయి. సో ఫైనల్ కంక్లూజన్ ఏమైనా రాసుకోవచ్చు అంటే దేర్ఫోర్ ఇచ్చిన కండిషన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు, డివిజన్ అల్గోరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్
ఈ ఫామ్ లో ఉన్నాయి 6q + 1 6q + 3 6q + 5 ఫామ్ లో ఉంటాయని చూపించమన్నాడు. సో ఇక్కడ మనం ప్రూవ్ చేసింది కూడా అదే. ఈ మూడు ఈక్వేషన్స్ కూడా మనకు పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అవుతున్నాయి. సో therefore any positive odd integer is of the form 6q + 1 or 6q + 3 or 6q + 5. This is the answer. అలాగే థర్డ్ ప్రాబ్లం కూడా చూసుకుంటే use division algorithm to show that square of any positive integer is of the form 3p or 3p + 1. ఇక్కడ p అని మెన్షన్ చేశాడు. అలాగే మనం తీసుకునే a కి స్క్వేర్ చేయాలి. ఏదైనా మనం ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ని అన్నాడు, పాజిటివ్ ఆడ్ ఆర్ ఈవెన్ అని మెన్షన్ చేయలేదు, ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో ఏని మనం పాజిటివ్ ఇంటీజర్ అనుకుని దాన్ని స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ మీన్స్ దాన్ని వర్గం చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ ఇస్ లెట్ ఏబి ఎనీ, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అని మెన్షన్ చేశాడు కాబట్టి పాజిటివ్ ఇంటీజర్, ఇట్ మే బి ఈవెన్ ఆర్ ఆడ్. అండ్ b = ఇక్కడ b మీన్స్ ఇక్కడ 3 అని మెన్షన్ చేసి కాబట్టి 3 p కోఎఫిషియంట్ ని b = 3 గా తీసుకుందాం. బై అప్లయింగ్ we know that Euclid division algorithm by division algorithm method a = bq + r and the condition is 0 is less than or equal to r is less than b. Here b = 3. So substitute b = 3 in the equation. a = 3q plus remainder r. Condition లో కూడా b వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 is less than or equal to remainder r is less than 3. అంటే రిమైండర్ అనేది మనకు 0తో పాటుగా 0 కంటే ఎక్కువగా అలాగే 3 కంటే తక్కువగా ఉంటుంది. సో ఫర్ సమ్ ఇంటీజర్ the possible remainders are equal to 0, 1, 2. 3 అనేది రాదు, ఎందుకంటే 3 కంటే తక్కువగా ఉండాలి. సో r వాల్యూస్ అనేది మనకి మళ్ళీ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో a = bq మీన్స్ ఇక్కడ 3q + r = 0 అయితే 0 అవుతుంది. అలాగే a = ఇక్కడ 3q + r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 3q + రిమైండర్ r ప్లేస్ లో 1. ఇక్కడ a = 3q + రిమైండర్ ఇస్ 2. సో ఈ మూడింటిని మనకి 3 ఈక్వేషన్స్ గా తీసుకుందాం. అలాగే ఇక్కడ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏని స్క్వేర్ చేద్దాం. ఏని స్క్వేర్ చేస్తే బోత్ సైడ్ కూడా స్క్వేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ 3q ని కూడా స్క్వేర్ చేస్తాం. 3q + 0 మీన్స్ 3q ని కూడా స్క్వేర్ చేసుకుందాం. a² అప్పుడు 3² మీన్స్ 9, అలాగే q² మీన్స్ q² అవుతుంది. ఇక్కడ 3² ని ఇక్కడ మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏ ఫామ్ లో ఉండాలన్నాడు, 3p or 3p + 1 అన్నాడు కాబట్టి 3 ని మనం ఇక్కడ కామన్ గా తీసుకోవాలి. ఇక్కడ 3 × 3q² గా రాస్తున్నాను ఇచ్చిన కండిషన్ ని. దట్ ఈక్వల్ టు 3 ఆఫ్ 3q². సో ఇక్కడ 3q² ని ఇక్కడ నేను p అనుకుంటున్నాను. a² = 3p అవుతుంది అప్పుడు. సో హియర్ p p ప్లేస్ లో 3q² రాశాను. సో ఇచ్చిన ఫస్ట్ కండిషన్ తీసుకొని మనం 3p ఫామ్ లో చూపించాం. అలాగే నెక్స్ట్ ఈ కండిషన్ లో a ని స్క్వేర్ చేసి చూద్దాం. a² ఇక్కడ 3q + 1 హోల్² అవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఇది a + b హోల్² ఫామ్ లో ఉంది. a + b హోల్² ఫార్ములా మనకు తెలుసు కాబట్టి a² + 2ab + b² ఫామ్ లో మనం రాసుకోవాల్సి ఉంటుంది కండిషన్ ని. a మీన్స్ ఇక్కడ 3q, b మీన్స్ ఇక్కడ 1. a² మీన్స్ 3q హోల్²
plus b 2ab means 2 into 3q into b means 1 plus b square means 1 whole square. That equal to 3q whole square means 9q square plus 2 into 3 6 q into 1 2 into 3 into 1 6 q into something is q plus 1 square means 1. సో ఇక్కడ మూడింట్లో కూడా మనకు ఇక్కడ ఈ రెండింటి నుంచి 3 కామన్ వస్తుంది కాబట్టి 3ని కామన్ తీస్తున్నాను. 3ని కామన్ తీస్తే 3 3 9 కాబట్టి 3 3 q స్క్వేర్ అలాగనే ఉంటుంది ప్లస్ 3ని కామన్ తీసాం కాబట్టి లోపల 2q ఉంటుంది. సో ఇక్కడ 1ని అలాగే రాస్తున్నాను. ఈ రెండింటి నుంచి మాత్రమే 3ని కామన్ తీశాను. సో a స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1గా రాస్తున్నాను. సో ఈ మొత్తం వాల్యూ నేను ఇక్కడ p అనుకుంటున్నాను. సో ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1గా రాస్తున్నాను. హియర్ p ఈక్వల్ టు p వాల్యూ 3q స్క్వేర్ ప్లస్ 2qగా ఉంటుంది. సో అలాగే థర్డ్ వన్ కూడా స్క్వేర్ చేసి చూద్దాం. సో థర్డ్ వన్ ఇస్ a ఈక్వల్ టు 3q ప్లస్ 2. దెన్ a స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని స్క్వేర్ చేస్తే a ప్లస్ ఇక్కడ a ఇది 3q b మీన్స్ 2. a square means 3q whole square plus 2ab means 2 into 3q into b means 2 plus b square means 2 whole square. So ఇక్కడ 3q square means 9q square అవుతుంది plus 2 into 3 into 2 2 3 ja 6 6 2 ja 12q plus 2 square means 4. సో ఇక్కడ 3ని కామన్ తీయాల్సి ఉంటుంది. 3ని కామన్ తీసే ముందుగా ఇక్కడ 4ని మనం స్ప్లిట్ చేసి రాసుకుందాం. ఎందుకంటే ఇందులో నుంచి కూడా 3ని రాసుకోవచ్చు కాబట్టి 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1గా రాస్తున్నాను 4ని. సో ఇక్కడ ఈ మూడింటి నుంచి మనం 3ని కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ లోన 12qలో 4q లోపలగా ఉంటుంది ప్లస్ ఇక్కడ 3లో నుంచి 3ని కామన్ తీస్తే లోపల 1గా రాసుకోవచ్చు. అలాగే ఇంకా బయట ఒకటి ఉన్నది కాబట్టి 1 రాస్తున్నాను. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు నేను pగా అనుకుంటున్నాను, which is of the form p. సో a square equal to 3p plus 1 ఫామ్ లోకి వచ్చేసింది. here p equal to p means 3q square plus 4q plus 1గా ఉంటుంది. సో ఇచ్చిన మూడు కండిషన్లో కూడా మనకి ఫస్ట్ వన్ అయితే 3p ఫామ్ లో ఉన్నది, అలాగే సెకండ్ వన్ అయితే 3p plus 1 ఫామ్ లో ఉన్నది, థర్డ్ వన్ అయితే 3p plus 1 ఫామ్ లోనే ఉన్నది. సో మూడు అనేది కూడా మనకు ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ని స్క్వేర్ చేసినప్పుడు అది మనకు 3p or 3p plus 1 ఫామ్ లో ఉన్నదని చూపించమన్నాడు కాబట్టి ఈ మూడు కండిషన్ ద్వారా మనం చూపించాం. సో ఫైనల్ కన్క్లూజన్ therefore ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 3p or 3p plus 1. This is the answer. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసుకుంటే యూజ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m, 9m plus 1 or 9m plus 8. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడు. పాజిటివ్ ఇంటీజర్ ని మనం ఏమనుకోవచ్చు, క్యూబ్ అన్నాడు కాబట్టి మనకి a plus b హోల్ క్యూబ్ ఫార్ములా అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకు. a plus b హోల్ క్యూబ్ ఫార్ములా మీన్స్ a plus b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ plus 3a square b plus 3ab square plus b cube. ఈ ఫార్ములా వచ్చినట్లయితే మనకు ఇది ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా అందరికి తెలిసే ఉంటుంది. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ab ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అనుకుందాం. సో లెట్ ab ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్ టు ఇక్కడ b కి వచ్చేసరికి 9m plus 1 9m plus 8 ఇచ్చాడు. యాక్చువల్ గా మనం 9 తీసుకోవాలి. 9 తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే కండిషన్ లో 0 is less than or equal to r is less than b వాల్యూ 9 వేస్తే మనకు రిమైండర్స్ 0 నుంచి 8 వరకు వస్తున్నాయి. 0 నుంచి 8 వరకు రాసుకుంటూ ప్రాబ్లం ని తీసుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది. సో లెంతీ ప్రాబ్లం ని మనకి ఇంత షో దట్ కండిషనే కాబట్టి మనకు అంత అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ b వాల్యూని 3 గా తీసుకోవచ్చు, ఎందుకంటే b ఈక్వల్ టు 3 కూడా 9 యొక్క మల్టిపులే. సో
3 into 3 గా 3ని 9ని 3 into 3 మల్టిపుల్ గా రాసుకోవచ్చు కాబట్టి b వాల్యూలో 3 గా తీసుకుందాం. సో హియర్ b ఈక్వల్ టు 3. సో బై డివిజన్ అల్గారిథం ఏంటది a ఈక్వల్ టు b క్యూబ్ ప్లస్ r. కండిషన్ వచ్చేసి 0 is less than r equal to r is less than b. a ఈక్వల్ టు b మీన్స్ 3 గా తీసుకున్నాం. 3q ప్లస్ r. అలాగే 0 is less than r equal to r is less than b మీన్స్ 3. ఇక్కడ మనకు 3 కంటే తక్కువగా ఉండే రిమైండర్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ సమ్ ఇంటీజర్ the possible remainders are ఏమొస్తాయి రిమైండర్స్ r ఈక్వల్ టు 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 అనేది మాత్రం రాదు ఎందుకంటే 3 కంటే తక్కువగా ఉంటుంది రిమైండర్. సో r ఈక్వల్ టు 0, 1, 2 ఆ లిస్ట్ ని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈక్వల్ టు 3q ప్లస్ రిమైండర్ 0. అలాగే a ఈక్వల్ టు 3q ప్లస్ రిమైండర్ వచ్చేసి 1. a ఈక్వల్ టు 3 ప్లస్ రిమైండర్ వచ్చేసి 2. సో ఈ మూడు కండిషన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం పక్కకు రాదాం. a ఈక్వల్ టు 3q ప్లస్ 2. సో ఇక్కడ మనకి క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ ఏమనుకున్నాం మనం a అనుకున్నాం. a ని కూడా మనం క్యూబ్ చేయాలి. a క్యూబ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 హోల్ క్యూబ్ అన్నాడు కాబట్టి 3q ప్లస్ 0 వాల్యూ 0 వాల్యూ లేదు 3q హోల్ క్యూబ్ తీసుకుందాం. 3q మీన్స్ 3q హోల్ క్యూబ్ మీన్స్ 27. 3 3 जा 9, 9 3 जा 27. q మీన్స్ q క్యూబ్. a క్యూబ్ ఈక్వల్ టు 27 q క్యూబ్. మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది 9m ఫామ్ లో ఉండాలి లేదా 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8 ఫామ్ లో ఉండాలి కాబట్టి 9 మల్టిపుల్ గా రాసుకోవాలి వచ్చిన వాల్యూని. అప్పుడు 9 ఇంటూ 3q క్యూబ్ గా రాసుకోవచ్చు 27q క్యూబ్ ని. ఇక్కడ 3q క్యూబ్ ని m అనుకోవచ్చు మనం. సో a క్యూబ్ ఈక్వల్ టు 9 ఇంటూ m. హియర్ m ఈక్వల్ టు 3q క్యూబ్. సో m వాల్యూ వచ్చేసి 3q క్యూబ్. ఇక్కడ a ని క్యూబ్ చేసి చూద్దాం. a క్యూబ్ ఈక్వల్ టు 3q plus 1 whole cube. So which is in the form of a plus b whole cube formula. So here a equal to 3q and b equal to 1. So a cube equal to first one a cube. A cube means 3q whole cube plus 3a square b. 3 into a square means 3q whole square into b means 1 plus alage 3ab square. 3 into a means 3q plus b square means 1 square plus alage b cube means 1 cube. So here we are calculating the values. 3 cube means 27q cube plus 3 into 3q square means 9q square into 1 plus 3 into 3 into 1 square means 1. 3 into 3 9 cube plus 1 cube means 1. 27q cube plus 9 3 ja 27q square into 1. So that means 27q square. అలాగే 9q plus 1. సో ఇక్కడ మనం 9 మల్టిపుల్ గా రాసుకోవాలి కాబట్టి 9m plus 1 లో వచ్చే విధంగా వస్తుందేమో చూసుకుందాం. సో ఇక్కడ ఈ మూడు అంకెల నుంచి కూడా మనం ఇప్పుడు 9 ని గమనిస్తే 9 into 3q cube plus 9 3 ja 27 కాబట్టి 3q square plus 9q ఉంది కాబట్టి 9 గమనిస్తే లోన q మిగులుతుంది. q plus 1 బయట 1 ఎలా ఉందో అలాగే రాస్తున్నాం. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు m అనుకుంటే 9m plus 1 గా రాసుకోవచ్చు. సో హియర్ m ఈక్వల్ టు a క్యూబ్ ఈక్వల్ టు 9m plus 1 ఫామ్ లో ఉంది. హియర్ m ఈక్వల్ టు 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q. సో హియర్ m వాల్యూ ఇస్ దిస్ ఇస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు
a ఈక్వల్ టు 3q ప్లస్ 2 గా ఉంది. సో మళ్ళీ a ని క్యూబ్ చేద్దాం. సో a క్యూబ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. సో మళ్ళీ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది. సో a ఈక్వల్ టు 3q అండ్ b ఈక్వల్ టు 2. సో a క్యూబ్ మీన్స్ 3q క్యూబ్ స్క్వేర్, 3q క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ 3 a square b means 3 into a square means 3 into q whole square into b means 2, 3a square b plus 3b square, 3 into b 3ab square means 3 into 3q into 2 whole square and alage b cube means 2 whole cube, 3 cube means 27q cube plus 3 into 3q square ni 9q square అవుతుంది into 2 plus 3 into 3q into 2 square means 4 plus 2 cube means 8. సో వాల్యూస్ మొత్తాన్ని ఒక విధంగా రాసుకుంటే 9 into 3 27, 27 into 2 54 q square అవుతుంది ప్లస్ 3 into 3 9, 9 into 4 36 q అవుతుంది ప్లస్ ఇక్కడ 8 మిగిలింది కాబట్టి 8 రాస్తున్నాం. సో ఇక్కడ అన్నింటి నుంచి కూడా మనకు 9 అనేది కామన్ గా తీయాల్సి ఉంటుంది. సో 9 ని ఇక్కడ 8 నుంచి తీయలేము కాబట్టి ఈ 8 ని అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ ఈ మొత్తం నుంచి 9 ని మనం కామన్ తీసుకొని చూద్దాం. సో 9 ని కామన్ తీస్తే 9 3 27 q క్యూబ్ అలాగే ఉంటుంది ప్లస్ 9 6 54 q స్క్వేర్ ఉంటుంది ప్లస్ 9 4 36 q అలాగే ఉంటుంది ప్లస్ బయట 8 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని మనం m అనుకుంటే విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ 9m plus 8. సో a క్యూబ్ వాల్యూ ఇది. సో హియర్ m ఈక్వల్ టు 3q cube plus 6q square plus 4q. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ మొత్తం కూడా ఏం ప్రూవ్ చేయమన్నాడంటే షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m plus 1 or 9m plus 8. ఫస్ట్ కండిషన్ లో చూసుకుంటే మనకి 9m ఫామ్ లోకి వచ్చింది, సెకండ్ కండిషన్ లో 9m plus 1 ఫామ్ లోకి వచ్చింది, థర్డ్ కండిషన్ చూసుకుంటే 9m plus 8 ఫామ్ లోకి వచ్చింది. సో మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్మ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో దేర్ఫోర్ ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ రాసుకుంటే the cube of any positive integer is of the form ఏ ఫామ్ లో ఉండాలి మనకు 9m plus 1 or 9m plus 8. So the solution is completed now. సో ఇది ఫోర్త్ ప్రాబ్లం కి మొత్తం ఆన్సర్. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చినట్లయితే షో దట్ వన్ అండ్ ఓన్లీ 1 out of n comma n plus 2 comma n plus 4 is divisible by 3 when where n is any positive integer. అంటే n అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు మనకి ఇచ్చిన n కామా n plus 2 కామా n plus 4 లలో ఏదైనా ఒకటి మాత్రమే ఎగ్జాక్ట్ గా 3 చే భాగించబడుతుందని చూపించవలసి ఉంటుంది. సో సొల్యూషన్ ఈజ్ ఇక్కడ n అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్ గా తీసుకోమన్నాడు కాబట్టి లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్ టు ఇక్కడ b వాల్యూ వచ్చేసి డివైజర్ ఏదైతే ఉందో దాన్ని b గా తీసుకోవాలి. అక్కడ 3 ఇచ్చాడు కాబట్టి b వాల్యూని 3 గా తీసుకుంటున్నాను. అండ్ అలాగే we know that by Euclid division algorithm method a equal to bq plus r and condition is 0 is less than r is less than b. So here b value equal to 3. So substitute the b value in this equation. 3q plus r అవుతుంది. అలాగే కండిషన్ వచ్చేసి 0 is less than r is less than 3 అవుతుంది. సో ఫర్ సమ్ ఇంటీజర్
the possible remainders are r వాల్యూస్ వచ్చేసి r ఈక్వల్ టు 0 మరియు 0 కంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువగా ఉండాలి, 0తో పాటుగా r ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 2, 3 కంటే తక్కువ ఉండే విధంగా 3 రిమైండర్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ 3 వాల్యూ చెక్ చేయాల్సి ఉంటుంది మూడింటికి, n, n+2, n+4లు 3చే ఎలా భాగించబడుతున్నాయి అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను 3 కేసులుగా తీసుకుంటున్నాను. కేస్ 1 వచ్చేసి, కేస్ 1లో వెన్ రిమైండర్ r ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 0 అయినప్పుడు r వాల్యూని తీసుకెళ్ళి ఇచ్చిన కండిషన్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పాజిటివ్ ఇంటిజర్ n అనుకున్నాం కాబట్టి ఏ ప్లేస్ లో n తీసుకుందాం. దట్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 3q ప్లస్ రిమైండర్ మీన్స్ 0, దట్ ఈక్వల్ టు 3q అవుతుంది. n ఈక్వల్ టు 3q అవుతుంది. సో n ఈక్వల్ టు 3q ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ 3కి మల్టిపుల్ గా q ఉన్నది, 3కి మల్టిపుల్ గా మనం 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ q 3 అవుతుంది, 3కి మల్టిపుల్ గా 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 అవుతుంది, 3 ఇంటూ 3 3ని మల్టిపుల్ చేస్తే 9 అవుతుంది, 3 ఇంటూ 4 ఒకసారి చెక్ చేసుకుంటే 12 అవుతుంది. సో ఇక్కడ 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ ఇవన్నీ కూడా మనకు 3తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతున్నాయి. 3 4 జా 12, 3 3 జా 9, 3 2 జా 6, 3 1 జా 3. సో మనకి రిమైండర్ అనేది ఏమీ రావట్లేదు. సో ఎగ్జాక్ట్ గా 3తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి n ఈక్వల్ టు 3q వాల్యూ అనేది డివిజిబుల్ బై 3 అని అవుతుంది. సో డివిజిబుల్ బై 3. సో ఇది n కోసం చేశాం. సో ఫర్ n+2 ని చెక్ చేద్దాం ఒకసారి. ఫర్ n+2 ని చెక్ చేసుకున్నట్లయితే మనకు n+2 ఈక్వల్ టు n వాల్యూ ఈక్వల్ టు 3q వచ్చింది. 3q ప్లస్ పక్కన 2 ఉంది కాబట్టి 2 రాస్తున్నాను. సో ఇక్కడ మనకు 3q ని మనం ఇక్కడ చెక్ చేసాం. 3q వరకు అయితే మనకు ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. అండ్ అలాగే 3తో రిమైండర్ 2 ఉన్నది కాబట్టి రిమైండర్ ని మనం 3తో 2 ని డివైడ్ చేయలేం. సో ఈ రిమైండర్ అనేది 2 అనేది అలాగే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది డివిజిబుల్ అయినది, ఇది డివిజిబుల్ కాలేదు. సో అలాగే n+4 ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ n+4 ఈక్వల్ టు n మీన్స్ 3q ప్లస్ 4. ఇక్కడ 3q వరకు మనకు ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 4 ఏదైతే ఉందో 4 ని మనం 3తో చెక్ చేసినప్పుడు 3 1 జా 3 అవుతుంది. ఇక్కడ రిమైండర్ అనేది 1 మిగులుతుంది. రిమైండర్ అనేది 1 మిగులుతున్నది కాబట్టి నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ వస్తుంది. ఇక్కడ 4 ని నేను 3q ప్లస్ 4 ని 3q ప్లస్ 3 ప్లస్ 1 గా రాస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటి నుంచి 3ని కామన్ తీస్తే q ప్లస్ 1 గా, అలాగే బయటకు 1 గా మిగులుతుంది. సో 1 అనేది రిమైండర్ అలా ఉంటుంది కాబట్టి సో హియర్ నాట్ డివిజిబుల్ బై 3 గా రాసుకుంటాం. సో అలాగే నెక్స్ట్ కండిషన్ కేస్ 2 వచ్చేసి, కేస్ 2లో రిమైండర్ r ఈక్వల్ టు 1 గా రాసుకోవాల్సి ఉంటుంది. సో r ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేసుకునే బదులు ముందు మనం n వాల్యూని తీసుకోవాలి. సో n ఈక్వల్ టు 3q ప్లస్ r ప్లేస్ లో రిమైండర్ r ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 3q ప్లస్ 1 వచ్చింది n వాల్యూ. అలాగే ఒకసారి మనం దీన్ని గమనించినట్లయితే ఈ n వాల్యూలో 3q వరకు మనకు ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఈ 1 రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని 3తో డివిజిబుల్ చేయలేం. సో హియర్ n వాల్యూ అనేది నాట్ డివిజిబుల్. అండ్ అలాగే n+2 ని చెక్ చేద్దాం. ఫర్ n+2 ఈక్వల్ టు n మీన్స్ 3q ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 2 ఉన్నది కాబట్టి మళ్ళీ 2 రాసుకోవాల్సి ఉంటుంది. సో 3q ప్లస్ 1 ప్లస్ 2 మీన్స్ 3q ప్లస్ 3. 3q ప్లస్ 3లో 3q వరకు మనకు డివిజిబుల్ అయింది. అండ్ రిమైండర్ 3ని చెక్ చేస్తే 3తో 3ని చెక్ చేస్తే 3 1 జా 3 అవుతుంది. అండ్ రిమైండర్ 0 వచ్చింది. సో ఈ పార్ట్ అనేది మనకు డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ బై 3 వస్తుంది. అండ్ అలాగే n+4 ని చెక్ చేద్దాం. ఫర్ n+4 ఇక్కడ n వాల్యూ వచ్చేసి 3q ప్లస్ 1
ప్లస్ పక్కన 4 ఉన్నది కాబట్టి 4ని అలాగే రాసుకోవాల్సి ఉంటుంది. సో 3q ప్లస్ 1 ప్లస్ 4 మీన్స్ 3q ప్లస్ 5. ఇక్కడ 3q వరకు డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ 3తో 5ని చెక్ చేస్తే 3 1 జా 3 అండ్ అలాగే రిమైండర్ అనేది 2గా మిగిలిపోయి ఉంటుంది. సో 3q ప్లస్ 5ని 3q ప్లస్ 3 ప్లస్ 2గా రాసుకుంటే ఇక్కడ ఈ రెండింటి నుంచి 3ని కామన్ తీస్తే q ప్లస్ 1గా ఉంటుంది, ప్లస్ 2గా ఉంటుంది. సో రిమైండర్ 2గా ఉన్నందున మనం దీన్ని నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3గా రాసుకోవచ్చు. సో ద థర్డ్ కేస్ ఈస్ కేస్ 3లోకి వస్తే రిమైండర్ r ఈక్వల్ టు 2గా తీసుకోవాల్సి ఉంటుంది. సో రిమైండర్ r ఈక్వల్ టు 2ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. n ఈక్వల్ టు 3q ప్లస్ రిమైండర్ 2. సో n ఈక్వల్ టు 3q ప్లస్ 2లో మనకి 2 అనేది రిమైండర్గా ఉన్నది. ఇంతవరకు మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. 2 రిమైండర్గా మిగిలింది కాబట్టి 2ని డివిజిబుల్ చేయలేం. సో నాట్ డివిజిబుల్. అండ్ అలాగే n ప్లస్ 2ని చెక్ చేద్దాం. ఫర్ n ప్లస్ 2ని చెక్ చేస్తే n ప్లస్ 2 ఈక్వల్ టు 3q. n వాల్యూ వచ్చేసి మనకి 3q ప్లస్ 2 అండ్ అలాగే పక్కన 2 ఉంది కాబట్టి 2 రాస్తున్నాను. మొత్తం 3q ప్లస్ 4 అవుతుంది. సో ఇందులో 3q ప్లస్ 4ని డివిజిబుల్ చేయలేం అండ్ 4ని స్ప్లిట్ చేసి రాస్తున్నాను 3 ప్లస్ 1గా. అంటే ఇక్కడ 3 ఇంటూ q ప్లస్ 1గా ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఈ 1ని కూడా మనం 3తో డివిజిబుల్ చేయలేం. సో n ప్లస్ 2 వాల్యూ వచ్చేసి 3 ఇంటూ q ప్లస్ 1 ప్లస్ 1గా వస్తుంది. నాట్ డివిజిబుల్ బై 3 వస్తుంది. అండ్ అలాగే ఫర్ n ప్లస్ 4 వాల్యూ తీసుకుంటే 3q ప్లస్ 2n వాల్యూ అండ్ అలాగే 4 పక్కన ఉంటుంది. టోటల్గా 3q ప్లస్ 6 వస్తుంది. 6ని ఒకసారి మనం చూసుకుంటే 6 ఈజ్ డివిజిబుల్ బై 6 2 టైమ్స్ అండ్ ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. సో డివిజిబుల్ బై 3 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ కండిషన్ ప్రూవ్ అయింది. ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 3 వస్తుంది, ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 3 వస్తుంది. సో మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ n వాల్యూ n ప్లస్ 2 వాల్యూ n ప్లస్ 4 వాల్యూలో మనకి ఏదైనా ఒక కేసులో ఒక సందర్భంలో మాత్రమే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 వస్తుంది. సో కేస్ 2లో కూడా చూసుకుంటే మనకు సెకండ్ అకేషన్లో మాత్రమే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 వచ్చింది. అండ్ అలాగే థర్డ్ వన్లో చూసుకుంటే ఫస్ట్ 2 nలో n ప్లస్ 2లో డివిజిబుల్ బై కాలేదు. అండ్ అలాగే ఫైనల్ కేసులో చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 వచ్చింది. సో మనం అబ్జర్వ్ చేసిందంటే n కానీ n ప్లస్ 2 కానీ n ప్లస్ 4 కానీ ఈ మూడింటిలో రిమైండర్ ఏది తీసుకున్నా కానీ ఆ పాజిటివ్ ఇంటిజర్లో ఓన్లీ 1 అవుట్ ఆఫ్ 1 ఈజ్ డివిజిబుల్ బై 3 అనేది వస్తుంది. అంటే ఒక సందర్భంలో మాత్రమే మనం ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ చేయగలుగుతున్నాం. సో దాన్ని మనం ఫైనల్గా రాసుకోవాల్సి ఉంటుంది. దేర్ఫోర్ 1 అండ్ ఓన్లీ అవుట్ ఆఫ్ n, n plus 2, n plus 4 are divisible by 3. For when n is an integer. n is any positive integer. సో ఇది మనకి 5th ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో ఇద్దరితో మనకి ఎక్సైజ్ 1.1లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ 1.2లో మనకి ముందుగా ఒక థియరంతో పాటుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకుందాం.